వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వెనక ఒకప్పుడు రియాక్టివ్ పాలిటిక్స్ ఉండేవి. నాడు తండ్రి మరణించిన గంటల్లోనే కాంగ్రెస్ లాంటి అతిపెద్ద పార్టీలో సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన తెగింపు ఆయనది. హైకమాండ్ని ఎదిరించి దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని సొంత కుంపటి పెట్టుకున్న రెబల్ ఆయన. కానీ సీన్ కట్ చేస్తే గత కొన్నేళ్లుగా ఆ పాత జగన్ కనిపించడం లేదు. ఢిల్లీ పెద్దల ముందు, మోదీ సర్కార్ ముందు జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సొంత పార్టీ కార్యకర్తలే అడుగుతోన్న ప్రశ్న ఇది. మనమంటే తగ్గేదేలే కదా, మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాం? కానీ ఇప్పుడు జగన్ చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. అదే నియోజకవర్గాల పునర్విభజన. ఇది కేవలం ఒక బిల్లు కాదు, జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక లైఫ్ లైన్. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి. కేంద్రం ఏం తెచ్చినా కాదనలేని పరిస్థితి బాబుది. ఒకవేళ పునర్విభజన వల్ల ఏపీకి సీట్లు తగ్గి అన్యాయం జరిగినా బాబు గట్టిగా గళం ఎత్తలేకపోవచ్చు. సరిగా ఇక్కడే జగన్ తన మార్కు చూపించాలి. తమిళనాడు నుంచి స్టాలిన్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, కర్ణాటక నేతలు ఇప్పటికే ఢిల్లీపై యుద్ధం ప్రకటించారు. జగన్ కూడా వీరితో గొంతు కలిపితే బీజేపీకి సామంతుడు అనే ముద్ర చెరిగిపోతుంది. నాడు 2019లో ప్రత్యేక హోదా పేరుతో చేసిన హడావిడి గుర్తుంది కదా? అధికారంలోకి వచ్చాక ఆ మాట మర్చిపోయినా ఆ సెంటిమెంటే మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు డీలిమిటేషన్ అంతకంటే పెద్ద ఆయుధం. జగనన్న పాలిటిక్స్ లో టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు గనక మీరు స్పందించకపోతే ఢిల్లీ నీడలో ఉండే ఒక ప్రాంతీయ నేతగానే మిగిలిపోతారు. మీలో ఒక ఫైటర్ ఉన్నాడు అని మీ క్యాడర్ చెప్పుకుంటుంది కదా, అయితే ఆ యోధుడిని బయటకు తీయండి. దక్షిణాది హక్కుల కోసం పోరాడండి. ఏపీ ప్రజలు మీ తదుపరి అడుగు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెగిస్తారా లేక ఇలాగే మిగిలిపోతారా?